హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఈరోజు స్ప్రౌట్స్ ఉప్మా చేసుకుందాం. చాలా ఈజీగా అయితే తయారు చేయడం చూపిస్తాను. ఈ స్ప్రౌట్స్ అయితే నేను ఆల్రెడీ చేశాను వీడియో, అదైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. నేను ఇప్పుడు 4 టైప్స్ అయితే తీసుకుంటున్నాను స్ప్రౌట్స్. ఒకటి శనగలు, పెసర్లు, అలసందలు అండ్ బఠానీ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే శనగలు తీసుకోండి. అందులోనే కొద్దిగా గోధుమలు కూడా వేసుకున్నాను, ఎందుకంటే గోధుమలు కూడా హెల్త్కి మంచిదనేసి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని హాట్ వాటర్ అయితే వేసుకొని మంచిగా వాష్ చేసుకోండి. అలా 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. శనగలు వాష్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పెసర్లు కూడా చేసుకోండి. పెసర్లు, అలసందలు, బఠానీ అవి 4 తీసుకున్నాను కాబట్టి 4టిని కొద్దిగా సాల్ట్ వేసుకొని హాట్ వాటర్ అయితే వేసేసి విడివిడిగా అయితే నేను వాష్ చేసుకుంటున్నాను. స్ప్రౌట్స్ అయితే మంచి హెల్తీ ఫుడ్ అండి, మంచి ప్రోటీన్ ఫుడ్, ప్రతి ఒక్కరు తినాల్సిన ఫుడ్ అండి. ఎవరైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఇది ఖచ్చితంగా తినండి. ఇవి హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా అయితే నేను 4 మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఆ విధంగా సాల్ట్ వేసేసి 4టిని హాట్ వాటర్ వేసేసి వాష్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వీటిని ఒక చిల్లున్న జల్లెట్లో వేసేసుకున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా అయితే చేసేసుకోండి. ఈ విధంగా కూడా డైరెక్ట్గా తినే వాళ్ళైతే తింటారండి, పచ్చివి కూడా. నెక్స్ట్ ఒక ఆనియన్ అయితే సన్నగా తరుక్కోండి. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. వాటిని వాష్ చేసి మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకోండి. మీరు చాలా ఆయిల్ అయితే వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకోండి, జీలకర్ర కూడా వేసుకోండి. మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. చిన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అల్లంని చిన్నగా తరిగి వేసేసుకోండి. అల్లం చాలా మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది, స్కిప్ చేయకండి, కంపల్సరీ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు రుచికి తగినంత సాల్ట్ని అయితే వేసేసుకోండి. కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి మనం స్ప్రౌట్స్ని యాడ్ చేద్దాం. స్ప్రౌట్స్ని అయితే యాడ్ చేశాను. నేను యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోండి. పోపు అంతా స్ప్రౌట్స్కి పట్టే విధంగా అయితే మంచిగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోవాలి. నేను ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మీకు స్పైసీని బట్టి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి. కొత్తిమీరని అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి, మరీ ఎక్కువ కాదు, కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేయాలి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ మూత అయితే పెట్టేద్దాం. మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 విజిల్స్ అయితే తీయండి. 3 విజిల్స్ తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచేసి ఆవిరిపోయిన తర్వాత అయితే మూత ఓపెన్ చేయండి. మనకి స్ప్రౌట్స్ అయితే ఉడికిపోయాయి. ఇందులోకి ఒక 1/2 చెక్క నిమ్మరసం అయితే వేసుకుందాము. మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 చెక్క నిమ్మరసం కూడా వేసుకోండి. నిమ్మరసం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నిమ్మరసం వేసాం కదా, ఒకసారి మంచిగా కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉండే మనకి స్ప్రౌట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మంచి ప్రోటీన్ ఫుడ్, మంచి హెల్తీ ఫుడ్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.